డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. న్యూ మూన్, ఫుల్ మూన్ రోజు చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్ ఇది. అంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్. ఏ అవసరం కానివ్వండి, ఏ కోరిక కానివ్వండి, ఏ విష్, డ్రీమ్, నీడ్, డ్రీమ్, డిజైర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్లా ఫుల్ఫిల్ అవుతుంది. ఈవినింగ్ టైమ్స్లో చేయాలి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాన్షియంట్ ప్రాక్టీస్ అని నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను. యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా, విశ్వజ్ఞానం కొరకు పరితపిస్తున్న మీకు చెప్తా ఉన్నా, నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలని కసిగా ఆకలితో ఎదురు చూస్తున్న మీకే చెప్తా ఉన్నా. స్వేర్ ఆన్ మీ, మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్. మన టీమ్, మన డిసైపుల్స్, మన పరివారం అంతా ఈ యొక్క ప్రాక్టీస్ని ఆచరణలో పెట్టి ఇన్ ఎ సింగిల్ డేలో మేజర్ మేనిఫెస్టేషన్ చేశారు. మార్క్ మై వర్డ్స్, లెస్ దెన్ 24 అవర్స్లో మేజర్ మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్. ఏంటిది? అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మాత్రమే చేయాలా? నో, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మాత్రం ఈ రిచువల్ని మీరు ఆచరణలో పెడితే మేజర్ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ భగవంతుడి నుండి, విశ్వం నుండి అందుతుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్. సో లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ నుండి మాకు ఎంక్వైరీస్ వచ్చున్నాయి. ఏదైనా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేసే పవర్ఫుల్ రిచువల్ ఉందా? ముఖ్యంగా 2025 ఇయర్లో చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్ ఏదైనా ఉందా అని చాలా ఎంక్వైరీస్, చాలా కాల్స్ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రిచువల్, ఈ యాన్షియంట్ ప్రాక్టీస్ని, ఈ స్పిరిచువల్ రెమెడీని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. 110% మీరు ఆచరణలో పెట్టాలి. మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి. లెస్ దెన్ 24 అవర్స్లో మిరాకిల్స్ని చూసేస్తారు. లెస్ దెన్ 24 అవర్స్లో. ఈ రిచువల్ చెప్పే ముందు అండర్లైన్ ఒక నోట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవరైతే విశ్వ జ్ఞానాన్ని ఫాలో అవుతున్నారో, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్నారో, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్స్, విశ్వం అని ఈ ఆలోచనలు ఉన్నాయో, 80-90% ఆఫ్ పీపుల్ యొక్క ఫోకస్ టెక్నిక్స్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 369 టెక్నిక్, 555 టెక్నిక్, లేదా మనీ మెడిటేషన్, లేదా ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మనీ మంత్ర, ఇలా లాట్ ఆఫ్ వాటి మీద మీకు ఫోకస్ ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 80% ఆఫ్ ఫోకస్ టెక్నిక్స్ మీద ఉంటుంది. అది బిగ్గెస్ట్ బ్లండర్, మిస్టేక్. మీ యొక్క 80-90% ఆఫ్ ఫోకస్ దేని మీద ఉండాలంటే అనంత బ్రహ్మాండంతో ఎలా అనుసంధానం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, మదర్ నేచర్తో ఎలా ఎలైన్ అవ్వాలి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, గురూస్ ఎనర్జీతో ఎలా ఎలైన్ అవ్వాలి, ఎలా అనుసంధానం అవ్వాలి, ఎలా మమేకం అవ్వాలి, దాని మీద మీ ఫోకస్ ఉండాలి. టెక్నిక్స్ అన్ని సెకండరీ. రిజల్ట్ రావాలి అంటే దైవశక్తితో, విశ్వశక్తితో మీరు అనుసంధానం అవ్వాలి. సో అనుసంధానం అవ్వడం కొరకు మీ ఫోకస్ ఉండాలి. అంతేకాని టెక్నిక్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందా? నో, బూడిద, యాష్. వస్తుంది రిజల్ట్, కాదనట్లేదు. ఎప్పుడు మీరు చేసిన ఎఫర్మేషన్స్కి, డిక్లరేషన్స్కి, విజువలైజేషన్స్కి, మనీ మంత్రాస్కి రిజల్ట్ రావాలి అంటే మీరు మార్పు చెందాలి. అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకం అయిపోతూ అడుగులు వేయాలి. అలా అడుగులు వేస్తే ఎలా అంటే మేనిఫెస్టేషన్ అవుతుంది. జస్ట్ విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. అవుట్ ఆఫ్ ద బ్లూ ఎలా వస్తుందో మీకు తెలియదు. చక్కగా ప్రకృతి, పంచభూతాలు అలా డిజైన్ చేసేస్తారు గేమ్ ప్లాన్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టెక్నిక్స్ అడుగుతున్నారు. టెక్నిక్స్ కూడా వాస్తవమే. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకాలు కాదు, సైన్స్ ప్రూవ్ చేసింది. అండ్ ఎప్పటి నుండో ఉపయోగిస్తున్న స్పిరిచువల్ రెమెడీ మీకు ఉపయోగపడుతుంది, మీ ఉన్నతకు ఉపయోగపడుతుంది కొరకు చెప్తా ఉన్నా. ఓకే, రైట్. సో ఈ యొక్క టెక్నిక్ ఆచరణలో పెట్టడానికి మీకు ఏమేమి టూల్స్ కావాలి అంటే శ్రద్ధగా వినండి. ఫస్ట్ వన్, ఒక బౌల్. ఎక్సెప్ట్ ప్లాస్టిక్ ఏదైనా వాడచ్చు, కానీ గాజు బౌల్ తీసుకుంటే చాలా బెటర్. గాజు బౌల్. అండ్ పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, కాస్త చిటికెడు రాక్ సాల్ట్. సీ సాల్ట్ అనొచ్చు, హిమాలయన్ సాల్ట్ అనొచ్చు, గెడ్డుప్పు, కల్లుప్పు అనొచ్చు. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. సో బౌల్,
పించ్ ఆఫ్ రాక్ సాల్ట్ అండ్ న్యాచురల్ వాటర్, కాస్త వాటర్ అండ్ ఒక చిన్న వైట్ షీట్, ఒక చిన్న వైట్ పేపర్ పీస్, ఒక మార్కర్, ఏ కలర్ మార్కర్ అయినా పర్వాలేదు, బ్లూ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్, వాట్ ఎవర్ ఇట్ మే బి పర్వాలేదు. ఇవి దీనికి కావాల్సిన టూల్స్. ఇది ఎప్పుడు చేయాలి? ఇన్ ద టైమ్ ఆఫ్ ఈవినింగ్, పడుకునే ముందు లేదా సంధ్యా సమయంలో చేయాలి. ఏ రోజు చేస్తే బెటరు? అమావాస్య రోజు, పౌర్ణమి రోజు బ్రహ్మాండంగా ఉంటుంది రిజల్ట్. అంటే మరి ఈ రోజు చేయకూడదా? ఈ రోజే వీడియో వాచ్ చేస్తున్నాను, మరి ఈ రోజు చేయకూడదా? హ్యాపీగా చేయొచ్చు. అలా అని అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి చేయొద్దు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది దైవం యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క సంకేతం అని గ్రహించి ఈ రోజే మీరు ఆచరించండి. ఓకే? అండ్ ఎలా చేయాలి? లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఒక బౌల్ తీసుకొని, బౌల్లో వాటర్ వేసి, వాటర్లో రాక్ సాల్ట్ వేసి, ఒక చిన్న వైట్ పేపర్ పీస్, ఆ పేపర్ మీద మీ నేమ్ రాయండి. ఇంటి పేరుతో మీ నేమ్ రాయండి. ఇంటి పేరుతో మీ పేరు రాయండి. మధ్యలో డాక్టరేట్లు, ఎంబీఏలు, బీటెక్లు ఇవ్వద్దు. జస్ట్ రైట్ యువర్ నేమ్. అండ్ వెనకాతల ఒకవైపు మీ నేమ్ రాశారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మీ యొక్క ఇంటెన్షన్ రాయాలి. బ్యాక్ సైడ్ మీ యొక్క ఇంటెన్షన్ రాయాలి. విచ్ మీన్స్ మీ యొక్క కోరిక ఏదైతే 100% ఇది నాకు ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటున్నారో అది ఏదైనా కావచ్చు. ఉద్యోగం కొరకు కావచ్చు, వ్యాపారం కొరకు కావచ్చు, హెల్త్ కొరకు కావచ్చు, రియల్ ఎస్టేట్ కొరకు కావచ్చు, రిలేషన్షిప్ కొరకు కావచ్చు, పీస్ ఆఫ్ మైండ్ కొరకు కావచ్చు, హెల్దీ లైఫ్ స్టైల్ కొరకు కావచ్చు, అబండెన్స్ కొరకు కావచ్చు, యాక్టింగ్ కెరియర్ కొరకు కావచ్చు. ఏదైనా సరే ఒక ఇంటెన్షన్ని రాయాలి. అది కూడా ఎలా రాయాలి? ఇది జరగాలి, జరిగితే బాగుండు, ఇది నాకు కావాలి అని కాదు. ఇది ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఇది ఆల్రెడీ నేను పొంది ఉన్నాను, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఇలా ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నానని క్రిస్టల్ క్లియర్ ఇంటెన్షన్ రాయాలి. రాశాక బౌల్లో రాక్ సాల్ట్ వేసి, కాస్త వాటర్ వేసి, ఆ యొక్క వైట్ షీట్, మీరు రాసిన షీట్ అందులో డిప్ చేయాలి. డిప్ చేశాక చక్కగా మీ హార్ట్ చక్ర ముందు ఆ బౌల్ని పట్టుకోండి, హోల్డ్ చేయండి. ఇది ఈవినింగ్ టైంలో చేయాల్సింది. చక్కగా హోల్డ్ చేసి ఫస్ట్ భగవంతుడికి, పంచభూతాలకి, కన్న తల్లిదండ్రులకి, ప్రకృతికి, ఇంటి ఎలవేల్పుకి, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్కి, ప్రకృతికి, పంచభూతాలకి, గురువులకి, విశ్వానికి, ముక్కోటి దేవతలకి మనసా వాచ కర్మన హార్ట్ఫుల్గా కృతజ్ఞత చెప్పాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. కృతజ్ఞత చెప్పే ముందు కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ రిలాక్స్డ్గా ఉండాలి. లైక్ శ్రీకృష్ణ, కామ్ అండ్ కంపోజ్డ్, రిలాక్స్డ్గా ఉండాలి. ఫర్ దట్ ఏం చేయాలా? అట్లీస్ట్ ఒక 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి, అప్పుడు ఆ బౌల్లో అవన్నీ రెడీ చేసుకొని హార్ట్ చక్ర ముందు అది చేతులతో హోల్డ్ చేయండి. చక్కగా హోల్డ్ చేసి పట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పాక మీరు ఏదైతే డిక్లరేషన్, ఎఫర్మేషన్, ప్రకటన రాశారో, స్టేట్మెంట్ రాశారో, మీ ఇంటెన్షన్ రాశారో అది ఆల్రెడీ జరిగిపోయిందని, ఆల్రెడీ జరిగిపోయింది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోండి. ఎమోషన్ ఆఫ్ ఫ్యూచర్, ఎమోషన్ ఆఫ్ ఫ్యూచర్, ఫీల్ ద ఫ్యూచర్ ఎమోషన్ నౌ. అది ఆల్రెడీ జరిగిపోయింది, కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అని చెప్పి అట్లా విజువలైజ్ చేసుకోండి. కాసేపు ఫీల్ అవ్వండి. ఐస్ క్లోజ్ చేసుకుంటూ ఆ బయటకు అది చాంటింగ్ చేస్తూ, బయటకు అది ఉచ్చరిస్తూ కాసేపు ఫీల్ అవ్వండి. ఇది జరిగిపోయింది. జరిగిపోతే ఏ స్టేజ్లో ఉంటాం? హ్యాపీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎగ్జైటెడ్గా ఉంటాం. అనుకున్న గోల్ ఫుల్ఫిల్ అయిపోతే ఎలా ఉంటుంది? ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ డౌట్స్ ఉండకూడదు, క్వశ్చన్స్ ఉండకూడదు, అవుతుందా అవ్వదా అన్నది ఉండకూడదు. పూర్తిగా నమ్మేయాలి. లిటరల్లీ బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటాం. యాక్ట్ యాజ్ ఇఫ్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఎండ్ రిజల్ట్తో మీరు వైండప్ అయిపోవాలి, ఎండ్ రిజల్ట్తో మీరు ప్లగ్ ఇన్ అయిపోవాలి. సో అట్లీస్ట్ 2 to 3 minutes అంతే. మీరు 5 to 10 minutes ఉంటానన్నా గ్రేటే. చక్కగా ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ, డిక్లరేషన్స్ చెప్పుకుంటూ, ఆ బౌల్ ఎలా బౌల్, ఆ బౌల్ కాస్త ఎనర్జైజ్డ్ బౌల్ అవుతుంది. గాడ్స్ ఎనర్జీ ఆ బౌల్లోకి యాడ్ ఆన్ అవుతుంది. డివైన్ ఎనర్జీ ఆ బౌల్లోకి యాడ్ ఆన్ అవుతుంది. సుప్రీం ఎనర్జీ ఆ బౌల్లోకి యాడ్ ఆన్ అవుతుంది. గురూస్ ఎనర్జీ బౌల్లోకి యాడ్ ఆన్ అవుతుంది. పంచభూతల యొక్క సహకారం, పంచభూతల యొక్క ఎనర్జీ ఆ బౌల్లోకి ఇన్కల్కేట్ అవుతుంది. ఈ యూనివర్స్లో, ఈ బ్రహ్మాండంలో ఉన్న హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ అలా వచ్చి ఆ బౌల్ మీద పడతాయి. ఇట్స్ బికమ్ అన్ ఎనర్జీ బౌల్, పవర్ఫుల్ బౌల్, గాడ్స్ బౌల్, యూనివర్స్ బౌల్ లా కన్వర్ట్ అవుతుంది అది. సో మనస్ఫూర్తిగా ఇంటెన్షన్ చెప్పండి. చెప్పాక ఏం చేయాలి? పడుకునే ముందు ఇది చేస్తాం కదా, ఆ బౌల్ మన పడుకునే బెడ్ కిందన లేదా బెడ్ పక్కన, కిందనే పడుకుంటామంటే బెడ్ పక్కన పెట్టండి. పెట్టి 24 hours అలా విడిచిపెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు చేశారు, రేపు నైట్ వరకు అది అలా విడిచిపెట్టేయాలి, బెడ్ కిందన కానీ బెడ్ పక్కన కానీ. ఇంకో డౌట్,
ఎవరైనా చూడొచ్చా, చూస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎవరైనా టచ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, టచ్ చేసినా పర్లేదు, చేయకపోతే ఇంకా బెటర్. ఎందుకు, ఎవరి ఎనర్జీస్ కూడా టచ్ అవ్వవు. బెడ్ కింద పెట్టేసి అలా వదిలేయండి, ఎవడు టచ్ చేయడు. ఓకేనా, అట్లీస్ట్ మన బెడ్ పక్కన ఆ ప్లేస్ లేదనుకోండి, అలా ప్రేయర్ చేసి ఆ పక్కన కాస్త పెట్టియండి, ఎవరు టచ్ చేయకపోతే ఇంకా బెటర్. ఓకే, అండ్ అది చేశాక ఈరోజు నైట్ చేశారు, ఎగ్జాక్ట్గా రేపు నైట్కి 24 అవర్స్ కంప్లీట్ అవుతుంది కదా, నైట్ 24 అవర్స్ కంప్లీట్ అయినాక అగైన్ మళ్ళీ పట్టుకొని ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎందుకు, కామ్ అండ్ కంపోజ్డ్ రిలాక్స్ ఫీలింగ్ కొరకు. సెకండ్ వన్, కృతజ్ఞతలు చెప్పాలి. థర్డ్ వన్, ఏదైతే ఇంటెన్షన్ 24 అవర్స్ ముందు చెప్పారో అదే ఇంటెన్షన్ పట్టుకొని అగైన్ ప్రేయర్స్ చేయండి. ఆ తరువాత ఆ బౌల్లో వాటర్ నేచర్లోకి విడిచిపెట్టేయాలి. సింక్లో కానీ, టాయిలెట్స్లో కానీ, వాష్ బేసిన్స్లో కానీ వేయకూడదు. ఏదో మట్టిలో, ఏదో మొక్కకి అలా మట్టిలో వేయండి. ఎందుకంటే సాల్ట్ ఉంటుంది, మళ్ళీ మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో మట్టిలో వేసేయండి. విచ్ మీన్స్ మీ యొక్క విష్, మీ డ్రీమ్, మీ యొక్క కోరిక, మీ ప్రేయరు నేచర్లోకి, యూనివర్స్లోకి విడిచిపెట్టేస్తున్నారని అర్థం. సో ఈరోజు నైట్ చేశారు, రేపు నైట్ ఆ బౌల్ నేచర్లోకి విడిచిపెట్టేశారు. బౌల్ అంటే ఇన్ ద సెన్స్ ఆ వాటర్, ఆ బౌల్ ఇంట్లో యూజ్ చేసుకుంటాం. అయిపోయినాక నైట్ పడుకుని పోతారు. నెక్స్ట్ డే మార్నింగ్, మార్క్ మై వర్డ్స్, యూనివర్స్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఎస్ 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 అని యూనివర్స్ నుండి ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏ రూపంలో వస్తుందంటే డిఫరెంట్ నెంబర్స్, రిపీటెడ్ నెంబర్స్ కనిపించవచ్చు. మెయిన్గా 11 ఇలా కొన్ని రిపీటెడ్గా నెంబర్స్ కనిపించవచ్చు. ఏంజల్ నెంబర్స్ అంటాం, 000, 555, 111, 222, 1111, 555, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ కనిపిస్తాయి ఆ నెక్స్ట్ డే మార్నింగ్. అలా కనిపిస్తుంది అంటే మీరు చేసిన ఇంటెన్షన్కి రిజల్ట్ వస్తుందని యూనివర్స్ ఎస్ చెప్పేసిందని అర్థం. బట్ మీరు ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి, అవేర్నెస్తో ఉండి మీరు ఐడెంటిఫై చేయాలి వాట్ ఈజ్ వాట్. ఆ పజిల్ని మీరు డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. యూనివర్స్ సహకరిస్తుంది. యూనివర్స్ యొక్క ఆన్సర్ ఎస్, అది కూడా ఏంజల్ నెంబర్స్ రూపంలో, లేదా చిన్న బేబీస్, చిన్న పిల్లలు అవుట్ ఆఫ్ ద బ్లూ నవ్వుకుంటూ మన ముందుకు వస్తుంటారు. మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకు తెలియదు. దానికి సంకేతమే అతి త్వరలో మేనిఫెస్టేషన్కి రిజల్ట్ రాబోతుంది. విచ్ మీన్స్ భగవంతుడే ఆ రూపంలో, బిడ్డ రూపంలో వచ్చి హలో చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు, ఎస్ చెప్తున్నాడు అని అర్థం. లేదా యానిమల్ బేబీస్, చిన్న క్యాట్స్, డాగ్స్, క్యాట్స్, చిన్న పిచ్చుకలు అలా మీ వరకు రావడం, అవుట్ ఆఫ్ ద బ్లూ మీ వరకు రావడం. లేదా బటర్ఫ్లైస్, లేదా ఫెదర్స్, ఇలా పికాక్ ఫెదర్, అలా ఏదో ఒక ఫెదర్ ఇలా మీ ముందుకు వస్తుంటాయి. లేదా ఆడ్ రిక్వెస్ట్, ఎప్పుడో మన ఫ్రెండ్ చాలా నాళ్ళు అయింది, సరదాగా చాలా నాళ్ళ తర్వాత కాల్ చేసి మీరు దేని గురించి అయితే మేనిఫెస్టేషన్ చేస్తారో దాని కొరకే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇవి జరుగుతాయి. ఇవి జరుగుతున్నాయి అంటే దాని అర్థం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, ఎస్ బేటా అని ఒక కాల్ ఇస్తుంది మీకు. యూనివర్సల్ కాల్ అది, సుప్రీం కాల్, డివైన్ కాల్ అది. ఇది ఇలానే జరుగుద్ది. మార్క్ మై వర్డ్స్, ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. మీరు ఏ మేనిఫెస్టేషన్ అయినా రాయొచ్చు, 100% అవుతుంది. కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కంటే బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, దైవశక్తితో మమేకం అవ్వడం కొరకే మీరు పరితపించండి. అప్పుడు ఇన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వక్కర్లే, ఇట్లా అంటే అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సంకల్పించండి. ఐ హోప్ ఈ యొక్క మేజర్ టెక్నిక్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది. మీ ఫ్యామిలీస్కి, మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, కామెంట్స్లో 1111 అని టైప్ చేయండి. ఏమని, 1111 అని టైప్ చేయండి. అలా మీరు టైప్ చేస్తున్నారంటే యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎందుకంటే ఈ వీడియో మీ ముందుకు రావడం డిఫాల్ట్గా రాలేదు, యాక్సిడెంటల్గా రాలేదు, అనుకోకుండా రాలేదు. ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్, కాస్మిక్ ప్లాన్. దానికి మీరు రెస్పాండ్ అవుతున్నారని సంకేతమే 1111 అని టైప్ చేయండి. అండ్ థర్డ్ థింగ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటేనే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందుతారు అని విశ్వవాక్కు. సో ఈ వీడియో మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్ గ్రూప్స్లో, ఫ్యామిలీస్ గ్రూప్స్లో, వాట్సాప్ స్టేటస్లో పంపించండి. మంచిని పంచడంలో తప్పేం లేదు. అందరూ స్పిరిచువల్గా ముందుకెళ్తారు, యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్తుంది. అలానే లాట్ ఆఫ్ పీపుల్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. బ్రాండ్ న్యూ ఇయర్లోకి వెళ్ళున్నాం కదా, ఈ బ్రాండ్ న్యూ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఏదైనా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, హెల్త్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, అనంత విశ్వ సంపదని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మనీ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, అబండెన్స్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, యాక్టింగ్ కెరియర్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, పొలిటికల్ కెరియర్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, గోల్డ్, జ్యువెలరీ బిజినెస్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి. మీకు ఏ గోల్ ఉన్నా
యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా ఇట్లా ఫుల్ఫిల్ అవుతాయి. చెడు కర్మలన్నీ మారుతాయి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. కొన్ని విడిచిపెట్టేస్తారు, కొన్ని పట్టుకుంటారు. మీరు పరిణితి చెందుతారు కాబట్టి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీకు యాడ్ ఆన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మేజర్ 7 days మేజర్ ప్రోగ్రామ్స్లో ఈ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 week మీరు నేను కలిసి ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మనందరికీ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. January 25th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్ కుటుంబ సభ్యులతో కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మీరు మారితే మీ ఫ్యామిలీ మారుద్ది, ఈ ప్రాసెస్లో సొసైటీ మారుద్ది, మన ఇండియా మన భారతదేశమే మారుద్ది. భారతీయులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మిగతా కంట్రీస్ ఇండియా వైపు చూడాలి అంటే మనం ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళడం కొరకే నేను మనస్ఫూర్తిగా దైవం యొక్క ఆశీర్వాదాలతో డిజైన్ చేసిన సాధన ప్రోగ్రామ్ ఈ 7 days ప్రోగ్రామ్. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ ఎన్రోల్మెంట్ ఫినిష్ అయింది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం, మీ ప్రేయర్స్కి ఆన్సరే ఈ వీడియో అని కామన్ సెన్స్తో మీరు గ్రహించాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. నేను ఉన్నా మీకు. ఇట్స్ మై ప్రామిస్. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.